ఏపీసీఐడీ మాజీ చీఫ్ ఎన్ సంజయ్ పై సస్పెన్షన్ వేటు పడింది. సంజయ్ ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్న సమయంలో పలు అవకతవకలకి పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. దీనిపై విచారించిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సంజయ్ అవకతవకలకి పాల్పడినట్లు తేల్చింది. ఈ మేరకు సంజయ్ ని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సస్పెన్షన్ సమయంలో హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో పేర్కొంది. రైట్, సంజయ్ ని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, గాయత్రి, ఐపీఎస్ అధికారి సంజయ్ పై కూడా సస్పెన్షన్ వేస్తూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అతను గత ప్రభుత్వ హయాంలో కూడా ఆయన సిఐడి చీఫ్ గా కొనసాగారు. అయితే ఆయన సిఐడి చీఫ్ గా ఉన్నప్పుడు సంజయ్ కుమార్ కొన్ని కొనుగోళ్ల విషయంలో కూడా ఆయన భారీగా అవతపడ్డారని చెప్పేసి అతని మీద ఆరోపణలు ఉన్నాయి. కొన్ని కొనుగోలు విషయంలో అంటే కొన్ని ల్యాప్టాప్స్ కావచ్చు, ఇతర అంశాలలో కూడా అతను అంటే మార్కెట్ రేట్ కంటే ధర వెచ్చించి కూడా అతను కొనుగోలు చేసినట్టు కూడా అతని మీద అభియోగాలు ఉన్నాయి. దీని మీద కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా విచారణ చేపట్టింది. ఆ విచారణ కూడా అతని మీద ఏదైతే అభియోగాలు రుజువైనట్టు సమాచారము. ఆ విచారణలో కూడా అతను కొన్ని కొనుగోలు అంటే దాదాపు మార్కెట్ రేట్ కంటే కొన్ని లక్షల రూపాయలు అంటే దాదాపు 30 లక్షల పైన కూడా అధికంగా కొనుగోలు చేసినట్టు కూడా అతని సమాచారం ఉంది. అతను మొత్తం చూసుకుంటే అతను ఈ అవినీతికి పాల్పడినట్టు కూడా రుజువు కావడంతో కూడా అతన్ని సస్పెన్షన్ వేట్ వేస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిన్న ప్రకారం కూడా నిన్న జీవో జారీ చేసింది. గాయత్రి, థ్యాంక్ యూ శ్రీనివాస్.